హలో కాకా, ఇంకా నిద్ర లేవలేదారా? నువ్వు మన ఊరు వచ్చి 6 నెలలు అయిందిరా. ఈరోజు మన వాళ్ళంతా ధూమ్ధామ్ ప్లాన్ చేశారు. నువ్వు త్వరగా రెడీ అయ్యి సీనుగాడి ఇంటికి వచ్చేయి. సరేరా. ఎవరు లేరేంటి? అమ్మా, మంజు, స్వీటీ, స్వీటీ. మమ్మీ, నానమ్మ, తాతయ్య ఓటు వేయడానికి వెళ్ళారు. మమ్మీ నీకోసం టిఫిన్ చేసి పెట్టింది. నాన్న, నువ్వు ఓటు వేయడానికి వెళ్ళలేదెందుకు? నువ్వు వెళ్ళి ఆడుకోమా. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. జిల్లా వ్యాప్తంగా 1858 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఓట్లకు పాల్పడ్డారని చెప్పి చెప్తున్నారు. ఈ దొంగ ఓట్లని 1000 ఓట్లు దొంగ ఓట్లు మొదటిసారి ఓటింగ్ వినియోగించుకుంటున్నటువంటి వారిని కూడా మనం చూస్తున్నాము. మీ డాడీ ఓటేయడానికి వెళ్ళలేదెందుకు? ఎన్నికలను అడ్డుకోవాలి. అందరూ ఓటేయడానికి వెళ్ళారు తెలుసా? మా నాన్నకి డబ్బులు ఇలేదేమో. హలో, అరే బయలుదేరారా?
లేదురా, ఇంట్లో ఎవరూ లేరు. ఎటు వెళ్ళారురా? అరే నిన్నే, ఎటు వెళ్ళారురా? ఆ, బయటికి వెళ్ళారురా. సరే మామ, అయితే ఓకే. ఈలోపు మీరే ఇటు రండి, నేను రెడీ అయి ఉంటాను. సరే మేమే వస్తాం. ఓకేనా? బాయ్ రా. బాయ్ బాయ్. జాగ్రత్త. అత్తయ్య జాగ్రత్త. నెమ్మది. అమ్మా, రా, నెమ్మదిగా. మెల్లిగా ఆ, కూర్చోండి అత్తయ్య. మెల్లిగా. అమ్మా, నిమ్మరసం కలుపుకొనరా. సరే మావయ్య. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదండి. ఏం కంగారు పడకు, ఏం కాదు. అమ్మకేమైంది? అత్తయ్య చాలాసేపు క్యూలో నుంచోవడం వల్లనేమోనండి బీపీ డౌన్ అయింది. ఇవ్వమ్మా. అమ్మయ్యా. అమ్మా, ఆ బ్యాగ్ ఇవ్వు, లోపల పెట్టొస్తాను. సరే మావయ్య. జాగ్రత్తగా చూసుకో. ఉమ్. ఆ. ఇప్పుడు ఎలాగుందమ్మా? పర్వాలేదు నాన్న. అయినా ఈ వయసులో నీకు ఇవన్నీ అవసరమా? నువ్వెళ్ళి ఓటేయకపోతే దేశానికి వచ్చిన నష్టమేమైనా ఉందా? ఆయనకంటే చాదస్తాం. నీకేమైంది? ఏమన్నావురా? సరేరా, నాకంటే చాదస్తాం. మరి నువ్వైతే ఏం చేసేవాడివి? ఐ హేట్ దిస్ ఎంటైర్ ఓటింగ్ సిస్టమ్ నాన్న. ఇంకా 20th సెంచరీలో కూడా గంటల గంటల క్యూలో నిల్చొని ఓటేయటమేంది నాన్న? ఎంత టెక్నాలజీ పెరిగినా దేవుణ్ణి చూడాలంటే క్యూలో నిలబడాల్సిందే. అది దేవుడు నాన్న. దేవుణ్ణి దర్శించుకుంటే వరాలు ఇస్తాడో లేదో తెలియదు గాని నువ్వనేవాడివి ఓటేస్తే నీ ఓటు ప్రజా సంక్షేమానికి వరమవుతుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వచ్చి బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేస్తానని చెప్పేవాళ్లే గాని ఇప్పటికీ బడుగు బలహీన వర్గాల పేర్లు వాడుకొని ఓట్లడిగేవాళ్లే. ఇంకెన్నాళ్ళకి నానా బడుగు బలహీన వర్గాల పేర్లను ఇండియన్ డిక్షనరీ నుండి తీసేసేది? నువ్వన్నది కరెక్టే. బడుగు బలహీన వర్గాల వారికి సంక్షేమ పథకాలు వెళ్లకుండా ఉన్నాయంటే దానికి కారణం మీరే. మేధావులు యువకులతో పాటు ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవడం లేదో వాళ్ళందరూ దీనికి కారణం. మేధావులు పరిష్కారం తెలిసి మౌనం వహిస్తున్నారు. దాన్ని అమలుపరచాల్సిన యువత నిర్లక్ష్యం వహిస్తుంది. మేధావులు ప్రతిభగల యువకులు రాజకీయాల్లో రావాలంటే ఆర్థికండ లేదు, కులమండ లేదు, దౌర్జన్యాలు చేయలేరు నాన్న. కానీ ఈనాటి రాజకీయాలు కావాల్సిన అర్హతలు ఏంటంటే ఎవరైతే డబ్బు ఖర్చు పెట్టగలరు, ఎవరైతే దందాలు చేయగలరు, ఎవరైతే కులమతాల పేరుతో జనాల్ని రెచ్చగొట్టగలరో వాళ్ళు మాత్రమే కదా నాన్న రాజకీయాల్లోకి వచ్చేది. అలాంటి వాళ్ళని వెతికి మరీ పార్టీ టికెట్ అందిస్తున్నారు. మన దేశ జనాభా 120 కోట్ల మంది. దాంట్లో ఓటు హక్కు కలిగి ఉన్నవారు 90 కోట్ల మంది. ఆ 90 కోట్లలో ఓటు హక్కు వినియోగించుకున్నవారు 45% మాత్రమే.
వీళ్ళు కూడా కులానికో అభిమానానికో డబ్బులు తీసుకొనో ఇతర కారణాల వల్లనో ఓటును అమ్ముకుంటున్నారు. కేవలం 45% మంది ఒక ప్రభుత్వాన్ని ఏర్పరుస్తున్నారు. డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు గనుకనే వాళ్ళలా డబ్బులు పంచుతున్నారు. ఈరోజు డబ్బులు పంచుతున్న వాళ్లకు రేపు డబ్బులు సంపాదించుకునే అవకాశం మనమే కల్పిస్తున్నాం. తప్పు వాళ్ళది కాదు, డబ్బు కమ్ముడుపోతున్న మనది. ఒక్కరోజు తన అవసరానికి దిగజారి మిగతా 4 సంవత్సరాల 364 రోజులు ప్రశ్నించే హక్కును కోల్పోతున్నాం. ఓటు హక్కు ఉన్న యువత 65%. కానీ యువతలో ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారో చెప్పు. అమ్మా, నానా, నాకెవరో డబ్బులు ఇవ్వలేదనో ఇంకేదో కారణాల వల్ల కాదు నాన్న. ఎవరికి ఓటేయాలో తెలియక వేయట్లేదు. నాకే కాదు నాన్న, ఇలా 80% మంది ప్రజలు ఇదే కన్ఫ్యూజన్లో బతికేస్తున్నారు. సరేరా, నువ్వు ఎవరికి ఓటేయాలో తెలియదు, తిరస్కరించు. అసలు చట్టంలో ఈ ఆప్షన్ ఉన్న సంగతి తెలుసా నీకు? ఉంటే దానివల్ల ఉపయోగం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఓ 100 మంది ఉన్నటువంటి ఒక ఊరిలో 60 మంది తిరస్కరిస్తే దాంట్లో 30 మంది ఒకరికి 10 మంది ఇంకొకరి ఓటు వేస్తే మెజార్టీ ఉన్న వాళ్ళని ఎన్నుకుంటున్నారు. ఇక నా తిరస్కరణ ఓటు పరిగణలోకి తీసుకోరు కదా నాన్న. అలాంటప్పుడు నా తిరస్కరణ ఓటుకు వాల్యూ ఏముంది నాన్న? సరేరా, నీ ఓటును నువ్వు వినియోగించుకోకపోతే ఆ ఓటును ఇంకొకడు ఉపయోగించుకుంటాడు. అలాంటప్పుడు ఒక మంచి నాయకుడు ఎలా వస్తాడు? అసలు ఓటు హక్కును ఛాయిస్లా కాకుండా కంపల్సరీ చేయాలి. అసలు కొన్ని దేశాల్లో అయితే ఓటు హక్కును వినియోగించుకోకపోతే అదో పెద్ద నేరం. అదేవిధంగా మన దేశంలో కూడా 2 సార్లు ఓటు హక్కు వినియోగించుకోకపోతే ప్రభుత్వ పథకాల నుంచి శాశ్వతంగా తొలగించాలని చట్టాలు రావాలి. అప్పుడు గాని నీలాంటి వాళ్లకు మంచి గుణపాఠం అవుతుంది. నేనింతే నానా, ఇంతే నానా, ఇంతే. నేనెవ్వరికి ఓటేయను నానా. అయినా జనానికే ఇష్టం లేదు నానా నీతి నిజాయితీ అంటే. ఇక మనకెందుకు? ఎవరికోసమో నా వ్యక్తిత్వాన్ని నేను చంపుకోలేను. సారీ. ఒక్క నిమిషం రా. ఈ దేశ భవిష్యత్తు రాజకీయ నాయకుల చేతుల్లోనో మరెవరి చేతుల్లోనో లేదు. అది నీ, మీ, మన అందరి ఓటులోనూ ఉంది. తాతయ్య, తాతయ్య, నేను ఓటేస్తాను. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది యువకులు భావి భారత నిర్మాతలు అని శ్రీశ్రీ చెప్తే ఎందుకో అనుకున్నా. కానీ మిమ్మల్ని చూస్తే నిజమే అనిపిస్తుంది నాన్న. లక్ష్మి, పద. అమ్మ పాలలో ఎంత స్వచ్ఛత ఉంటుందో నీ ఓటులో కూడా అంతే స్వచ్ఛత ఉండాలి. రేయ్, ఆగరా. హైదరాబాద్ నుండి వచ్చింది మా అయితే గొడవ పెట్టుకోవటానికి అన్నట్టుంది. ఛా, రాను పోను ఛార్జీలు పొక్క. రేయ్, అయినా వాళ్ళ నాన్న అనే దాంట్లో తప్పేముందిరా? నువ్వు ఓటేసావరా? లేదు మామా. మరి మూసుకో. లేదు చిచా, వాళ్ళ నాన్న అంత క్లాస్ పీకర్ కూడా మనం మారకపోతే వేస్ట్ రా. ఇక నేను డిసైడ్ అయ్యానురా, స్ట్రాంగ్గా ఓటు వేద్దామని. ఏంట్రా ఈ రోడ్లు? ఈ ఊరికి ఏదో ఒక రాజకీయ నాయకుడు వచ్చినప్పుడేరా రోడ్లు శుభ్రంగా ఉండేది. మిగతా రోజుల్లో ఇవన్నీ సహజంరా. ఒక రాజకీయ నాయకుడు ఓటు అడగడానికి వచ్చినప్పుడు నాకేం చేస్తావని అడగకుండా నా ఊరికేంటి, నా రాష్ట్రానికి ఏంటి అని అడిగితే ఇలాంటి పరిస్థితులు ఏ ఊర్లో ఉండవు. మా అక్కడ బోరింగ్ ఉంది, కడుక్కుందుపా.
ఏంట్రా ఇవన్నీ? నీళ్లు రాక 10 రోజులు రా. మామా నీళ్లు రావట్లేదురా. ఛీ, మరి ఎట్లరా? అక్కడేదో షాప్ ఉన్నట్టుందిరా. ఆగబోయి భారతీయుడా, కదలి సాగబోయి ప్రగతిదారులా. ఆగబోయి భారతీయుడా, కదలి సాగబోయి ప్రగతిదారులా. ఆగబోయి భారతీయుడా. ఆకాశం అందుకొనే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు. ఏం చెప్పారురా? ఏఎన్ఆర్ గారు మహానుభావుడురా. ఆ రోజుల్లోనే ఎన్నో విషయాలు చెప్పారు. అలముకుంద నీ దేశం ఎటు దిగజారు. చా, ఈ కరెంట్ ఇప్పుడే పోవాలా? ఏంట్రా ఇది? తాగటానికైనా నీళ్లున్నాయా లేవా? 4 టీ ఇవ్వండి. టీ ఉందిరా. అరే, ప్రతి ఇంటికి ఒక బోర్ రా. ఒకడు 100 అడుగులు తీస్తే ఇంకొకడు 200 అడుగులు తీస్తాడురా. అదీ కాక ప్లాస్టిక్ వాడకండ్రా అంటే ఎవడూ విండు. ఇదిగోరా, ఇప్పుడు నీకు పేపర్ ఉపయోగపడుతుంది. ఇది పట్టుకోరా. అరే మామా, ఓటేసారా? నేను ఇప్పుడే ఓటేసి వస్తున్నా. అబ్బా ఢీకిలి కాడరా బాబు. ఛీ, ముందు నీ లవర్ ఓటేసింది మాకు అనుకోపరా. అయ్యి బాబాయ్, తెలీదురా. ముందు దాంతో ఓటేపీరా. సరేరా, బాయ్ బాయ్. ఛీ, ప్రతి ఒక్కడికి పక్కన విషయాలే కావాలి. ఏరా, మీలో ఎంతమంది ఓటేశారు? ఇప్పుడు ఎలాగో వేస్తాగా మామా. అటు ఇటు కాకుండా సగం చేతులెత్తవేంట్రా, సగం సీనుగా. పొద్దున్నే ఓటు వేద్దామని కొంచెం లేటుగా వెళ్ళాను మామ. ఈలోపే నా ఓటెవరో దొంగోటేశారు మామ. ఎలాగూ నా పేరు మీదే ఉంది కదా అని కొంచెం చెయ్యెత్తాను మామ. ఎరా పిచ్చోడా, నీ ఓటు ఎవడో వేస్తే అలా ఎలా ఊరుకున్నావురా? ఏం కొట్టిరమ్మంటావా ఏంట్రా? అరే ఎదవా, నా ఓటు ఎవరో దొంగ ఓటు వేశారని చెప్పి టెండర్ ఓటు వేయచ్చురా. పోనీలేరా, మోసం చేసేవాళ్ళు ఉన్నంతకాలం మోసపోతూనే ఉంటాం. వాడికేం తెలుసులేరా. లేదురా, మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేస్తూనే ఉంటారు. ఏంట్రా అది? ఓ అదే, పార్టీ జెండాల మోజులో పడి మన జాతీయ జెండానే మర్చిపోతున్నాం. దాని విలువ తెలియజేయడానికే ఈ ప్రయత్నం. అరే, ఒక 6th క్లాస్ చదివే విద్యార్థికి గాంధీజీ బుద్ధుడితో పాటు ఓటు హక్కు గురించి చెప్తే వాడికి 18 ఏళ్ళు వచ్చేసరికి వాడి ఓటును సరిగా వినియోగించుకుంటాడు. ఈ కాలంలో చాలా మందికి ఓటర్ కార్డ్స్ లేవు. ఉన్నా దాన్ని అడ్రస్ ప్రూఫ్గా వాడుకుంటున్నారే తప్ప ఉపయోగించుకోవడం లేదు. దాన్ని కూడా ఆధార్లాగా కంపల్సరీ చేస్తే అప్పుడు ఓటు హక్కుని సక్రమంగా ఉపయోగించుకుంటారు. అరే, స్వాతంత్రం వచ్చి 60 సంవత్సరాలైనా ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో ఓటు గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేసుకోవడం చాలా బాధాకరంగా ఉంది. ఓటు యొక్క గొప్పతనం గురించి మనం అందరిని ఎడ్యుకేట్ చేయాలి మామ. అబ్బా, అమ్మా. అరే చూడు, అయ్యో, ఏమైందమ్మా అలా పడిపోయామా? లేగమ్మా. చిన్న. అరే జాగ్రత్త, తీసుకురా. రమ్మా, ఇక్కడ కూర్చో చిన్నగా. అరే వాటర్ ఏంట్రా? అరే చల్లలేవారా? కరెంట్ లేదు మామ.
ఇంత ఎండలో ఎటుపోతున్నావు? నేను ఈరోజో రేపో పోతానేమో, కానీ నా ఓటు మీలాంటి పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది కదా. చూడండిరా, ఆ ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులోని డబ్బులు తగిలేస్తున్నారే కానీ మంచినీళ్ళని రోడ్డు పాలవుతున్నా పట్టించుకునే నాదుడే లేడు. అరే మామ, పోలింగ్కి ఇంకా హాఫ్ అన్ అవరే టైం ఉంది మామ. 5 సంవత్సరాల మన భవిష్యత్తును కేవలం ఒకే రోజు, ఒకే గంట, ఒకే నిమిషం, హే కాదురా, ఒకే ఒక సెకండ్. ఈ సెకండేరా మన భవిష్యత్తు నిర్దేశించేది. ఇప్పుడు చెప్పరా, ఈ ఒక్క అడుగుతో మన భవిష్యత్తు మార్చి యువతకు ఆదర్శమవుతావా, లేక అదే అడుగు వెనక్కి వేసి మన దేశ భవిష్యత్తుని తలరాతని మార్చేస్తావా? ఇంకా నీ చేతిలో ఉంది.
నాన్నకి డబ్బులు ఇలేదేమో. తాతయ్య నేను ఓటేస్తాను. నేను ఈరోజో రేపో పోతానేమో, కానీ నా ఓటు మీలాంటి పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది కదా. కేవలం 45% మంది ఒక ప్రభుత్వాన్ని ఏర్పరుస్తున్నారు. లేదు చిచ్చా, వాళ్ళ నాన్నంత క్లాస్ స్పీకర్ కూడా మనం మారకపోతే వేస్ట్ రా. ఇప్పుడు చెప్పరా, ఈ ఒక్క అడుగుతో మన భవిష్యత్తు మార్చి యువతకు ఆదర్శం అవుతావా, లేక అదే అడుగు వెనక్కి వేసి మన దేశ భవిష్యత్తుని తలరాతని మార్చేస్తావా? ఈరోజు సూర్యుడు అస్తమించవచ్చు, కానీ రేపు మళ్ళీ ఉదయిస్తాడన్న నమ్మకంతో ప్రజలు బ్రతుకుతున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ యువత ఓటును వినియోగించుకోవచ్చు. ఇదే యువత రేపు రాజకీయాల్లోకి వచ్చి మన దేశ భవిష్యత్తును మారుస్తారని ఆశిద్దాం. కానీ వాళ్ళిచ్చే డబ్బులకు మద్యానికో ఆశపడకుండా నిజాయితీగా ఓటు వేసే ప్రజలందరికీ మా ఈ చిత్రం అంకితం. శ్రీలు పొంగిన జీవగడ్డే పాలు పారిన భాగ్యసీమై